This conference will now be recorded. Hello friends, good morning Adi and welcome back and let's start. So మీకు తెలిసింది మన I think fourth or fifth session of Python. So ఈరోజు సెషన్ లో మనం రెస్ట్ ఆఫ్ ద డేటా టైప్స్ గురించి మాట్లాడాలి. సో ఆబ్వియస్ గా ఫస్ట్ డేటా టైప్ వచ్చి మనకి పైథాన్ డిక్షనరీస్ అన్నమాట మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ ఎప్పుడన్నా జరిగేటప్పుడు బిట్వీన్ అవర్ ఎట్లా చెప్పేది మనకి ఏదైనా డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చినప్పుడు మీకు పైథాన్ నుంచి అంతా కూడా డిక్షనరీ ఫార్మాట్ లో ఉంటుంది మీకు. ఓకే, సో పైథాన్ డిక్షనరీస్ అండ్ హౌ టు యాక్సెస్ ద కీస్ అన్నమాట మీకు ఎలా చేయాలని చెప్పి, దాన్ని కూడా కన్వర్ట్ డిక్ట్ టు జేసాన్ గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు బేసిక్ గా. దాంతో పాటు మనకి పైథాన్ సెట్ అండ్ ఫ్రోజన్ సెట్. సో కాబట్టి ఈ మూడిటి గురించి మనం మాట్లాడాలండి. నౌ సింపుల్ గా చెప్పాలంటే డిక్షనరీ ఇస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్ అండి. నేను ఏం చేస్తాను, డిఐసిటి డిక్ట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు మీకు డిక్ డాట్ పీవై అంటాను. సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే మనకి, అంటే మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తాను మీకు. ఓకే, సో సో క్లౌడ్ అని చెప్పి మీకు ఎలా రాయొచ్చు అంటే మీకు డిక్షనరీ రాసేటప్పుడు క్లౌడ్ అని చెప్పి, సో క్లౌడ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేయొచ్చు ఇట్లా తీసుకోవచ్చు మీకు క్లౌడ్ అని చెప్పి. మనం ఏం చేయొచ్చు, నేను ఇక్కడికి వచ్చి మీకు నేము అంటే కీ వాల్యూ పేర్స్ యాక్చువల్ జేసాన్ లాగే ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు, అయితే సింగిల్ కోడ్స్ ఉంటాయి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ ఇట్లా డేటా తీసుకోవచ్చు అనమాట. కీ వాల్యూ పేర్స్ తో మీకు ఇలాగా కోడ్స్ ఇవ్వాల్సిన పని లేదు మనకి, అంటే ఒక రకంగా వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం మనం. ఓకే, ఇలా తీసుకోవచ్చు మీకు. సో దాని కింద మీకు లిస్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాక్చువల్ గా ఇది కూడా అవసరం లేదండి. లెట్ మీ టెల్ యూ, డిక్షనరీ మనం చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సో మనం ఏం చేస్తాం, నేమ్ అని చెప్పి మీకు AWS క్లౌడ్ అని ఇద్దాం మనం. ఓకే, సో కాకపోతే అటు ఇటు కీ పేర్స్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చుకోవాలన్నమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను మళ్ళీ మీకు టైప్ వచ్చి పబ్లిక్ క్లౌడ్ అంటే ఏదో, సో నా సర్వీసెస్ ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో రీజన్స్ అని చెప్పి మీరు చూసారు అనుకోండి, ఎట్లా రీజన్స్ అవసరం లేదులేండి మీకు ఇట్లా వస్తుంది, బట్ నేను ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో సో ఇలాగా మీరు చూసిన డిక్షనరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్స్ అండి మీకు. నా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు పైథాన్ లో మీకు ఏ విధంగా దాని సబ్ కీస్ ఎలా యాక్సెస్ చేయాలో మీకు తెలియాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పవర్ షెల్ కి వస్తాను. ఇక్కడ పవర్ షెల్ కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఐపైథాన్ అని చెప్పి నా ఏం చేస్తాను, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లా ఇచ్చేయండి. సో కాబట్టి ఇక్కడ వచ్చి క్లౌడ్ అన్నారంటే మీరు చూసి ఇట్లా వస్తుంది అనమాట. నా దీని లోపల కీస్ ఏంటి, వాల్యూస్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి కీస్ అని ఇచ్చామనుకోండి, డిక్షనరీ కీస్ నేము, టైపు, సర్వీసెస్, రీజన్స్ ఉన్నాయి. సరే, వాల్యూస్ ఏంటి మీకు, వాల్యూస్ ఈ వాల్యూస్ ఉన్నాయన్నమాట. నా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం లెట్స్ గివ్ ఏదైనా ఒక కీని యాక్సెస్ చేయాలనుకోండి మీకు. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి క్లౌడ్ మీకు క్లౌడ్ డాట్ కీస్ అన్నప్పుడు ఏమొచ్చింది, ఇలా వచ్చింది కదా. సో నేనేం చేసి ఏదైనా స్పెసిఫిక్ కీని యాక్సెస్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మనం స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇలా ఇచ్చామనుకోండి, ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఏదైనా వాల్యూ యాక్సెస్ చేయాలా. సో అలాగే నేను ఏం చేస్తాను మీకు సర్వీసెస్ అన్నాను అనుకోండి మీకు, అప్పుడు ఈ సర్వీసెస్. నా ఇక్కడికి వచ్చి టైప్ అని చెప్పి ఏంటి క్లౌడ్ డాట్ సర్వీసెస్ అంటే మీకు ఏమొస్తుంది మీకు ఆబ్వియస్ గా లిస్ట్ వస్తుంది. అట్లా కాకుండా నేనేం చేస్తాను మీకు నేమ్ అన్నాను అనుకోండి, నేమ్ అంటే ఏమొస్తుంది, స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా ఒక డిక్షనరీ లోపల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను లూప్ రన్ చేయాలనుకోండి, నేను ఏం చేయొచ్చు తెలుసా, ఫర్ ఎస్విసి ఇన్ అని చెప్పి నేనేం చేయొచ్చు, క్లౌడ్ లోపల సర్వీసెస్ ఉన్నావునా ఇలా ఇచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి,
ఆ లిస్ట్ లోంచి లూప్ రన్ చేయొచ్చు అనమాట మీకు. సో సింపుల్ గా ఉంది మీకు చెప్పడానికి యాక్చువల్ గా ఇది మీకు. బట్ ఫస్ట్ ఆఫ్ డిక్షనరీని ఎట్లా యాక్సెస్ చేయాలో మీకు తెలుసు అనుకోండి, తర్వాత మిగతా అంతా ఈజీ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే రియల్ టైంలో మనం ఏం చేయొచ్చు, మీకు ఏదైనా ఒక ఏపీఐని మనం యాక్సెస్ చేసాం అనుకోండి, మీకు చూపించినట్టు నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ రిక్వెస్ట్లు అంటానండి. రిక్వెస్ట్లు అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి చూడండి యుఆర్ఎల్ అని చెప్పి, ఇది పోక్మాన్ ఏపీఐ అనమాట. ఇట్లా ఇచ్చారు అనుకోండి, యుఆర్ఎల్ ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సో డేటా ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ అని చెప్పి ఇట్లా ఇస్తాం మనం. ఇది ఏం చేస్తుందంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా ఇస్తాను. అండ్ ఏదైనా ఒక యూఆర్ఎల్ వేరియబుల్ డిక్లేర్ చేసాం ఇలాగ మనకి. సో ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ డాట్ గెట్ అని ఉంటుంది మీకు. ఓకే, అంటే ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అంతా మీకు గ్యాదర్ చేస్తుంది యాక్చువల్గా మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మీకు ఆ డేటాలో నుంచి మీకు నేను ఏం చేయొచ్చు, ప్రింట్ అని చెప్పి డేటా డాట్ జేసాన్ కాదు కానీ ఇక్కడికి వచ్చి సింపుల్ గా డేటా అని ఇచ్చాను, ఇలా వస్తుంది మీకు. నౌ డేటా డాట్ రా అన్నాను అనుకోండి, మీకు డేటా రా అంటే మీకు రా కాదు టెక్స్ట్, డేటా డాట్ టెక్స్ట్ అన్నాను అనుకోండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్స్ట్ ఫార్మేట్ లో ప్రింట్ అవుతుంది మీకు. మీరు చూస్తే అట్లా కాకుండా ఇట్లా వస్తుంది అనమాట, ఇలా ఒకటి చేయొచ్చు. అలాగే మనం జేసాన్ ఫార్మేట్ లో కూడా ప్రింట్ చేయొచ్చు మీకు జేసాన్ ఫార్మేట్ లో కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట మీకు ఆ డేటా అంతటిని కూడా మీకు. ఓకే, సో ఇట్లా వస్తుంది కాబట్టి ఇది డిక్షనరీ బై ది వే. చూడండి అంతా కూడా ఫార్మేట్ అనిపించినా కూడా మీకు మీరు చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు A to Z గా తీసుకొచ్చిందండి మీకు పైకి వస్తే. సో ఇదంతా ఉంది చూడండి, అంటే ఆల్మోస్ట్ 1000 దగ్గర కదా. నా ఇక్కడ నాకేం కావాలంటే ఏమేం కీస్ ఉన్నాయి మీకు. సో నేను ఇక్కడికి వచ్చి మీరు చూస్తే మనకి కీస్ అన్నాను అనుకోండి, మీకు కీస్ మీరు చూసారు అనుకోండి, ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనకు కావాల్సిన రిజల్ట్స్ అండి. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే ఇలా ఇచ్చి డాట్ గెట్ అని చెప్పి, అంటే నాకు ఆ కీ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అవసరం లేదనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రిజల్ట్స్ అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మీరు ప్రింట్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఇట్స్ ఎ లిస్ట్ అనమాట. మీకు ప్రింట్ అని ఇచ్చాను, ఓకే సరే టైప్ అని ఇవ్వకుండా ప్రింట్ అని ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చి టైప్ లిస్ట్ వచ్చింది చూడండి మీకు. సో ఎప్పుడైతే మీకు వచ్చిందో నేను ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, లేదంటే టైప్ అని చెప్పి ఇది తీసుకోవచ్చు మీకు. సో టైప్ అన్నప్పుడు మీకు ఇట్ విల్ బేసికల్లీ గివ్ ద లిస్ట్ అనమాట మీకు. సో ఎప్పుడైతే వచ్చిందో నేను ఏం చేయొచ్చు, మీకు లిస్ట్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ చూడండి అదే ఇచ్చింది చూడండి మీకు. ఇట్లా వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే నేము దాని యూఆర్ఎల్ ఇట్లా తీసుకురావచ్చు అనమాట. ఫర్ పోక్మాన్ ఇన్ డేటా డాట్ జేసన్ రిజల్ట్స్ లోంచి తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, నాకు జస్ట్ పేరు మాత్రం ప్రింట్ చేయమన్నాను అనుకోండి మీకు. ఇట్లా వస్తుంది అనమాట. బట్ యాక్చువల్ గా పోక్మాన్ డాట్ గెట్ అవసరం లేదు, మనం డైరెక్ట్ గా ఇలా ఇవ్వచ్చు మీకు. ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా చేసినా కూడా వస్తుంది అనమాట మీకు. సో దాంతో పాటు నేనేం చేయొచ్చు, మీకు ఇట్లా లేదా అట్లా వచ్చి లేదా గెట్ అని చెప్పి ఇట్లా కూడా ఇవ్వచ్చు మీకు. ఇంకోటి ఏముంది అక్కడ యూఆర్ఎల్ అనుకుంటా కదా, యూఆర్ఎల్ ఇచ్చాం అనుకోండి ఇక్కడ మీకు ఇలా ఇచ్చాం. రెండు చేయొచ్చు అని చెప్తున్నా. మీరు చూసినట్లయితే ఈ విధంగానండి మీకు. సో ఒక్కొక్క దాని యూఆర్ఎల్ ఏంటి అని చెప్పి మీకు వచ్చింది చూడండి. ఇలాగా మీకు రెండు విధాలుగా చేయొచ్చు మీకు. డాట్ గెట్ అన్న ఇవ్వచ్చు మీకు, లేదంటే
సో డిక్షనరీని ఇలా డీల్ చేయొచ్చు అండి మీకు డిక్షనరీ నా మనం ఏం చేయొచ్చు అంటే ఆ వచ్చిన అవుట్పుట్ ని మీరంతా కూడా జేసాన్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. నాకు ఒక అవుట్పుట్ వచ్చింది అనుకోండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ మీరు చూస్తే డేటా డాట్ జేసాన్ అంటే మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్, మీరు గమనిస్తే మీకు ఇది కాదనమాట. మీకు జేసాన్ లో లేదు యాక్చువల్గా. అందుకని మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ జేసాన్ అంటాను. ఇంపోర్ట్ జేసాన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు జేసాన్ డాట్ డంప్ అని ఉంది. డంప్ అంటే ఫైల్ అయితే, డంప్స్ అంటే డంప్ స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్ ఏంటి, మన దగ్గర ఉన్న డేటా. సో ఇలా ఇచ్చాం అనుకోండి, డేటా డాట్ జేసాన్ ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు అంతా కూడా జేసాన్ గా కన్వర్ట్ అయ్యి చూడండి. మీకు ఇంతకుముందు మీకు అదే మీ దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి, మీకు ఒక ఏదైనా ఒక ఇది ఫైల్ ఉంది, మీకు డైరెక్ట్ గా మీకు ఆ ఫైల్ నే లోడ్ చేసుకోవాలనుకోండి, ఫైల్ డౌన్లోడ్ చేసి అప్పుడు జేసాన్ డాట్ డంప్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జేసాన్ డాట్ డంప్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు ఒక ఫైల్ ని డౌన్లోడ్ చేసి ఫైల్ పేరు ఇవ్వచ్చు అనమాట. మీకు యాక్చువల్ గా మీకు రీడ్ ఫైల్ చేసేటప్పుడు చూద్దాం, ఏదైనా ఒక ఫైల్ ఏమన్నా తీసుకొని దాన్ని ఎలా రీడ్ చేయాలి అని చెప్పి. అంటే డంప్ ఎస్ అంటే స్ట్రింగ్ అండి. మీకు అది కాకుండా డంప్ అని ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఒక ఫైల్ ని మీరు తీసుకున్నట్టు లెక్క అనమాట. మీకు అంటే లెట్ మీ డూ వన్ థింగ్. నా దగ్గర ఏమన్నా ఒక పని చేస్తాను, ఆగండి. ఒక పని చేస్తాను ఇక్కడ. లేకపోతే మన ఇది ఉంది కదా మనకి, ఓకే, మనం ఒక పని చేద్దాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే మీకు లాగింగ్ ఉంది కదా. సో లాగింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లెట్స్ ఓపెన్ లాగ్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేద్దాం. సో లాగ్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి మన ప్లాన్ ఏంటంటే సో ఏదైనా ఒక లాగ్ ఫైల్ తీసుకోవాలనుకోండి, కొంచెం పెద్ద లాగ్ ఫైల్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా టైం ఫ్రేమ్ మీరు చూసినట్లయితే సో మనకి లెట్ మీ డూ వన్ థింగ్, రిసోర్సెస్, ఆ తర్వాత వచ్చి టైమ్ లైన్. ఓకే, టైం మనం చూసినట్లయితే ఎక్కడ తీసుకున్నాం, మనకి సివియారిటీస్, ఆ తర్వాత వచ్చి రిసోర్సెస్. ఓకే, టైం నేను చేంజ్ చేయాలని యాక్చువల్గా. ఓకే సరే, సో పని చేసి డౌన్లోడ్ చేస్తాను అక్కడ. నా ప్లాన్ ఏంటంటే ఆ కోడ్ ఏదైతే ఉందో జేసాన్ అని చెప్పి డౌన్లోడ్ చేద్దాం మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, లాగ్స్ డాట్ జేసాన్ అందాం, తీసుకొచ్చి ఎక్కడికి ఇస్తాను మీకు, GCP v05 పైథాన్ దాంట్లో. సో నా క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు చూస్తే ఇలా వచ్చింది చూడండి. మీకు ఒక ఫైల్ గా రీడ్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే ఫస్ట్ ఎగ్జిట్ అన్నాం, సిడి అని చెప్పి మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ వచ్చింది కదా, మనం ఫైల్ మనం
రీడ్ చేయాలనుకోండి, ఓపెన్ చేయాలి ఫస్ట్, అవును కదా. సో విత్ ఓపెన్ అని చెప్పి నేను ఏం ఇక్కడ వచ్చింది చూడండి మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాక్స్ డాట్ జేసాన్ అని చెప్పి, సో మనం ఏం చేయొచ్చు యాక్చువల్గా, మనం ఒకవేళ రీడ్ చేయాలంటే దానికి మీకు సో నేను ఏం చేస్తాను, జేసాన్ డాట్ డంప్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయొచ్చు మీకు కాకపోతే ఇది ఆల్రెడీ ఫైల్ ఇట్లా కాదు, మనం డిక్షనరీ తీసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. లేదా మనం ఇది కన్వర్ట్ చేయొచ్చు, ఓ పని చేస్తాను చూడండి, డిక్షనరీగా కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఇది జేసాన్ ఫైల్ ఉంది కదా, ఇమాజిన్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ డిక్షనరీగా కన్వర్ట్ చేయాలనుకోండి, ఎలా చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి సో ఓపెన్ విత్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, లాక్స్ డాట్ జేసాన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, రీడ్ గా ఓపెన్ చేస్తాను మీకు చేసి, నేనేం చేస్తాను మీకు ఇక్కడ మీకు సో డిక్ట్ అని చెప్పి కంప్లీట్ గా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇది ఏం చేస్తుంది, ఓపెన్ విత్ ఇన్వాలిడ్ సింటాక్స్ విత్ ఓపెన్, యాక్చువల్గా నేను నా తెలివితేటలు అలాంటి ఒక నిమిషం. ఇక్కడికి వచ్చి మన ప్లాన్ ఏంటంటే డిక్ట్ అని చెప్పి మనకి ఫైల్ అని ఇచ్చాను అనుకోండి మీకు సో ఇది ఏం చేయొచ్చు మీకు, నాట్ రీడబుల్, అపెండ్ కాదు ఆర్ కదా ఇవ్వాల్సింది, ఆర్ అని ఇచ్చి మీకు సో ఇది ఏం చేస్తుంది మనకి, డిక్షనరీ అప్డేట్స్ ఇక లెంత్ హ్యావ్ లెంత్ 4 సో ఈజ్ రిక్వైర్డ్ అని ఉంది మీకు. ఐ థింక్ ఏం చేద్దాం మనకి, ఓపెన్ చేద్దాం, ప్రింట్ ఫైల్ అని ఇచ్చాం అనుకోండి. కనెక్షన్ మర్చిపోయాను, కన్వర్ట్ ఫస్ట్ ఫైల్ రీడ్ చేసాం మనం, మీరు చూసారు అనుకోండి, జేసాన్ డాట్ లోడ్స్ అని చెప్పి. సో జేసాన్ స్ట్రింగ్ మీకు ఇంపోర్ట్ జేసాన్ స్ట్రింగ్ ఇక్కడ ఉంది, జేసాన్ డాట్ ఇదండి నేను చెప్పింది లోడ్స్ యాక్చువల్గా. సో జేసాన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి ఉండాలంటే, ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు యాజ్ ఫైల్ అంటాను, జేసాన్ డాట్ లోడ్ కాదు లోడ్ అనివ్వండి, లోడ్ అని చెప్పి మనం ఏమన్నాం ఇక్కడ, ఫైల్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఫైల్ నేమ్ ఇచ్చి సో ఏం క్రియేట్ అయింది మీకు ఇక్కడ చూస్తే మనకి, సో ఫైల్ లోడ్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి, లోడ్ అయితే స్ట్రింగ్ యాక్చువల్గా, బై ద వే లెట్ మీ టెల్ యూ, చూసారా ఇట్లా కన్వర్ట్ అయిపోయింది మీకు. సో మీరు రీడ్ చేసి ఈ విధంగా అనమాట కన్వర్ట్ కూడా చేయొచ్చు. సో కాబట్టి జేసాన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు సో దీన్ని ఏం చేసి జేసాన్ డాట్ ఇదేంది కన్వర్ట్స్ డిక్షనరీ టు ఏ జేసాన్ స్ట్రింగ్ అంటాం. అలాగే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు, మీరు చూడండి, అంటే రెండు విధాలుగా కూడా చేయొచ్చు అనమాట మీకు. ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, జేసాన్ లోడ్ లో ఐ థింక్ మనం ఏ వెలికి రాయాలో కూడా ఇవ్వచ్చు, ఒక నిమిషం బాగానే మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జేసాన్ డాట్ లోడ్స్ జేసాన్ స్ట్రింగ్ ఇచ్చాం, సో ప్రింట్ ఇచ్చాం, బట్ మనం డేటా దేనికైనా రాయొచ్చు అనమాట యాక్చువల్గా మీకు. సో జేసాన్ ఫైల్ జేసాన్ డేటా ఈజ్ ఈక్వల్ టు, సో కాబట్టి కిందకు వచ్చి నేను
హోల్డ్ ఆన్, అంటే మారుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఫైల్ ప్రింట్ అన్నప్పుడు మీకు ఇది తీసుకుంటుంది అనమాట మీకు. సో మనం రీడ్ అండ్ రైట్ రాయాలనుకోండి మీకు. ఓకే, రీడ్ అండ్ రైట్ అని చెప్పి, సో నా ప్లాన్ ఓపెన్ చేస్తాను ఆగండి. ఆర్ ప్లస్ అన్న, అంటే ఇది ఫైల్ హ్యాండ్లింగ్ మళ్ళీ చెప్పాలి మీకు. ఆర్ ప్లస్ అని చెప్పి అంటే రీడ్ రైట్ అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు మీకు, ఇలా ఇసుగి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడికి వచ్చి మీకు ఏదన్నా ఫైల్ రాయాలనుకోండి మీకు ఫైల్ డేటా అన్న తీసుకొచ్చి, ఈ డేటా ఇచ్చాను కదా, సో నేను ఏం చేస్తాను ప్రింట్ డేటా అన్నాం అనుకోండి, దాని లోపల ఏముందో చెక్ చేద్దాం. లెట్స్ సీ. సో ఇది కాపీ చేసి ఇలా వస్తుంది, డిక్షనరీగా కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు మీకు దాన్ని ఏం చేయొచ్చు మీకు దాన్ని ఏం చేయొచ్చు మీకు, సో దాన్ని ఏమంటారు, రైట్ ఒకటి రావాలి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, దీన్ని తీసుకొచ్చి, సో డేటా, సో ఇక్కడికి వచ్చి డేటా డాట్ రైట్ అని చెప్పి, మీరు ఏదైనా ఓకే రైట్. సో మనం ఏం చేస్తాం, దీన్ని ఒక డిక్షనరీగా సేవ్ చేయాలనుకోండి. సో కాబట్టి నేను ఇది అవసరం లేదు కదా, మర్చిపోయాను, ఆల్రెడీ జేసాన్ ఫైలే తీసుకున్నాం. సో డేటా అని తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, దీని నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలి మీకు. ప్రింట్ డేటా అంటే మీకు ఏమొస్తుంది, మీకు ఈ డేటా అంతా వస్తుంది యాక్చువల్గా. దీంట్లో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డేటా, సో ఇక్కడికి వచ్చి ప్రింట్ డేటా, బాగా చూడండి. నాకు ఏం చేస్తానంటే జేసాన్ ఫైల్ ని వచ్చిన లాగ్ ఫైల్ మనం ఎలా డీల్ చేయాలా, అవునా, ఇలా వచ్చింది. డేటా డాట్ కీస్ అన్నాం అనుకోండి మీకు డేటా డాట్ కీస్ ఏం జేసాన్ డాట్ లోడ్ ఫైల్ అని ఇచ్చాను మీకు. ఓకే, సో ఇక్కడ ఏమని వచ్చింది మీకు, ఇదంతా కూడా ఓకే. ఫస్ట్ టైప్ చెక్ చేద్దాం. అక్కడ టైప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, డేటా అంటే ఏమొచ్చింది దాని లోపల, నాకు లిస్ట్ వచ్చింది. అవుకమ్ ఇట్ ఈస్ ఎ లిస్ట్. లిస్ట్ రాకూడదు కదా మీకు. సో ఇక్కడికి వచ్చి డేటా ఈజ్ ఈక్వల్ టు, నేను రీడ్ లైన్ చేయాల్సింది వచ్చిందండి మీకు, రీడ్ ప్లస్ అని చెప్పి మీకు ఐ థింక్ ఫైల్ హ్యాండ్లింగ్ తప్పు చేస్తున్నాను నేను మీకు. సో రీడ్ లైన్స్ అని చెప్పి నేనేం చేస్తాను, రీడ్ లైన్స్ అంతా చెప్పి ఆ తర్వాత మనం ఏం చేద్దాం మీకు సరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, లేదా లోడ్స్ అని ఇచ్చి నేను ఇలా ఇచ్చాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుంది మీకు, ఇక్కడ ద జేసాన్ ఆబ్జెక్ట్ మస్ట్ బి స్ట్రింగ్ బైట్స్. ఐ థింక్ ఐ నీడ్ టు చెక్ ఇట్ అండి మీకు. ఫైల్స్ రీడ్ చేయడం వరకే నా ప్లాన్ ఏంటంటే కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడం ఇంతవరకు వచ్చేసింది. నేను ఏం చేస్తున్నాను, ఫైల్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను ప్రింట్ అని చెప్పి మీకు ఫైల్ డాట్ రీడ్ లైన్స్ అన్నాం అనుకోండి మీకు. సో డేటా అంతా వచ్చింది. అంతా ఇదంతా ఏంటి యాక్చువల్గా మీకు అంతా కూడా చేసి వచ్చింది. దీన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. కన్వర్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి జేసాన్ డాట్ లోడ్ అని చెప్పి మీకు, అవునా. సో నేను ఏం చేస్తాను, ఫైల్ డాట్ రీడ్ లైన్స్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఇదేమంటుంది మనకి, ఓకే స్ట్రింగ్ ఇవ్వాలి చూద్దాం. జేసాన్ డాట్ లోడ్స్ అని ఇచ్చి
తీసుకోవట్లేదండి మీకు. ఆర్ సింపుల్ గా ఫైల్ ఇచ్చాను అనుకోండి మీకు. లోడ్ అంటే ఫైల్ ఇచ్చినప్పుడు ఇవ్వాలా మీకు. సో ఇక్కడ ప్రింట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేయాలి మీకు, దీన్ని కావాలనుకుంటే ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసి మనం ఏం చేయాల్సి వస్తుంది, దానికి రైట్ చేయాల్సి వస్తుంది మీకు. సో నేను ఒక కొత్త ఫైల్ ఎక్కడ తీసుకున్నాము, నేను న్యూ ఫైల్ దీన్ని ఎక్కడన్నా కన్వర్ట్ చేయడానికి ఏదన్నా ఒక ఫైల్ రీడ్ చేస్తున్నాం, ఈ ఫైల్ అవుట్పుట్ అంతా తీసుకొచ్చి అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు, దీని కింద నేను అప్పుడు ఏం చేయాలా, విత్ రైట్ వేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, డిక్ట్ డాట్ న్యూ డిక్ట్ డాట్ పీవైని ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డేటా డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, రైట్ అని చెప్పి ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఆర్ రైట్ లైన్స్ అని తీసుకున్నాం మీకు. సో కాబట్టి ఏమిస్తుంది ఇక్కడ మీకు, రైట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బేస్టింగ్ నాట్ ఏ డిక్షనరీ అని వచ్చింది చూడండి మీకు. ఇది నేను చెక్ చేయాలండి, చూద్దాం యాక్చువల్గా. సో మనం ఏం చేస్తాం, రెండింటిగా చేయొచ్చు. ఒకవేళ జేసాన్ డాట్ డమ్స్ వచ్చి మనం ఏం చేస్తాం, డిక్షనరీని మనం ఏం చేయొచ్చు, జేసాన్ గా చేయొచ్చు. ఆల్రెడీ జేసాన్ ఫైల్ ఉంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని మనకి ఈ విధంగా ఇలా చేయొచ్చు అనమాట. మీకు అంటే ఆల్రెడీ జేసాన్ ఫైల్ ఉంటే దాన్ని రీడ్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. రీడ్ చేసి దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఇట్లా వస్తుంది అంటే ఏంటి యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి మీకు ఇదంతా కూడా మీకు ఒక లిస్ట్ గా వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు సో ఇక్కడికి వచ్చి ఫర్ ఎక్స్ ఇన్ డేటా ప్రింట్ ఎక్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, చూసారా ఒక్కొక్క లాగ్ మొత్తం వస్తుంది చూడండి. ఇప్పుడు దీనిలోంచి మనం బయటికి తీసుకురావచ్చు. ఏం తీసుకురావచ్చు మీకు, ఎగ్జాక్ట్ గా ఏం కావాలి మీకు, జేసాన్ పేలోడ్ మానిటరింగ్ మీకు. ఇది డిక్షనరీ, బై ద వే ఇది డిక్షనరీ. ఈ డిక్షనరీలో మీకు ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఎక్స్ డాట్ కీస్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఎక్స్ డాట్ కీస్ అని ఇచ్చాను అనుకోండి. ఏమున్నాయి డిక్షనరీ కీస్, ఒక్కొక్క దానికి మీకు ఏమన్నా పేలోడ్, టైం స్టాంప్, సివియారిటీ ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే కాబట్టి నాకు కావాల్సింది ఓన్లీ జేసాన్ పేలోడ్ కావాలనుకోండి, డాట్ గెట్ అంటాను. గెట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఒక్కొక్క దాంట్లో నుంచి నాకు పేలోడ్ తీసుకురా ఫస్ట్, లేదా ఏదైనా మిస్ అయిందా, ఇక్కడ మిస్ అయింది. ఎక్స్ డాట్ గెట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, అచ్చా ఇక్కడ క్లోజ్లు కాదా, క్లోజ్ చేయాలని. ఓకే ఇది సో కాబట్టి మీకు పేలోడ్ దాంతో పాటు ప్రాజెక్ట్ వస్తుంది చూడండి. ఇలాగా అంటే జేసన్ లాక్ ఫైల్ ని ఎట్లా పార్స్ చేయాలంటే మీరు ఇలా పార్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నా ఈ ప్రయత్నం యాక్చువల్గా. ఓకే సో ఇలాగనమాట. సో నేను ఏం చేస్తాను, ఓకే అంటే ఇది పైన వచ్చి ఏంటంటే మీకు ఫైల్ ని జేసన్ గా మార్చడం మీకు. ఓకే సో ఇది వచ్చి రీడింగ్
reading JSON file and then parsing it. Parsing necessary data. ఇలా చేయొచ్చు అన్నమాట మీకు. ఓకే, సో ఈ విధంగానండి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే మనకి డిక్షనరీ, సింపుల్ గా డిక్షనరీని యాక్సెస్ చేయడం పెద్ద విషయం కాదండి. ఆ డిక్షనరీని మనకి కావాల్సిన విధంగా డేటాను బయటికి తీసుకురావడం, మీకు దాన్ని మ్యానిపులేట్ చేసుకోవడం అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి డేటా ఎక్స్చేంజ్ అంతా కూడా ఎప్పుడు వచ్చి మీకు డిక్షనరీ పరంగానే జరుగుతూ ఉంటుంది, అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో ఇది డిక్షనరీ మీకు. సో ఒక ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇంకా అర్థం కావడానికి నేను ఏం చేస్తాను, ఒక ఎగ్జిట్ అని కూడా ఓపెన్ చేస్తాను. ఆగండి, AWS AWS కాన్ఫిగర్ అని చెప్పి ఓపెన్ చేసి నాకు ఇక్కడ AWS దీనికి వెళ్దాం మనం. సో రీడ్ ఓన్లీ ఉంది ఇక్కడ, మీకు ఒక యూజర్ ఉన్నాడు, రీడ్ ఓన్లీ. ఓకే, EC2 రీడ్ ఓన్లీ నడిచిపోతుంది యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ కీ అందాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ boto3 అంటానండి మీకు. ఓకే, boto3 అని చెప్పి అలాగే ఇంపోర్ట్ JSON అంటాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, EC2 client is equal to boto3 అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, EC2 డాట్ డిస్క్రైబ్ EC2 అండర్స్కోర్ క్లయింట్ అని చెప్పి డాట్ డెస్ అని కొట్టి నేను ట్యాబ్ కొడితే అన్ని ఫిల్ అవ్వాలి నాకు. డిస్క్రైబ్ నేను VPCS అని ఇస్తాను. సో ఒక API కనెక్ట్ అయ్యి అది రెస్పాండ్ చేసినప్పుడు అవుట్పుట్ అంతా కూడా దేంట్లో వచ్చిందండి, నాకు డిక్షనరీలో వచ్చింది. దాంట్లో ఏమున్నాయి, మళ్ళీ కీస్ మీరు చెక్ చేస్తే 2 కీస్ ఉన్నాయి. నాకు కావాల్సిన VPC రెస్పాన్స్ డేటా అవసరం లేదు. అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు సో ఎయిదర్ డాట్ గెట్ అని చెప్పి రెస్పాన్స్ డేటా ఇది వస్తుంది అనమాట. ఆ రెస్పాన్స్ డేటా మనకు అవసరం లే, సో ఇట్లానా ఇవ్వచ్చు. లేదా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా వచ్చి మీకు సేమ్ డాట్ గెట్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఇలా నాకు కూడా రాసుకోవచ్చు. సో నాకు కావాల్సింది మీకు, మనకు కావాల్సిన VPCS ఇన్ఫర్మేషన్ అవునా. సో VPC ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మొత్తం A to Z గా వస్తుంది మీకు. నా ఇక్కడ ఇదేంటి యాక్చువల్ గా, ఇది ఒక లిస్ట్ యాక్చువల్ గా నాకు తెలిసి ఎలా లిస్ట్ అని చెప్పి ఎండ్ స్క్వేర్ బ్రాకెట్ తో వచ్చిందంటే ఇట్స్ లిస్ట్ బై ద వే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, టైప్ ప్రూవ్ చేయడానికి ఇలా ఇస్తే ఇట్స్ బేసికలీ ఎ లిస్ట్. ఎప్పుడైతే లిస్ట్ అయిందో నేను ఏం చేస్తాను, ఫర్ VPC ఇన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి guys give me 1 minute, hold on. సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఫర్ లూప్ రన్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఫర్ లూప్ ఇద్దాం. సో సింపుల్ గా VPC అని ఇచ్చేసాం అనుకోండి, మీకు ఏమో ప్రింట్ కూడా మర్చిపోయాను. మొత్తం వచ్చింది చూడండి. కొంచెం మధ్యలో గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారా, సో ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి మీకు నా ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే డిక్షనరీలో లిస్ట్ బయటికి లాక్కోవచ్చు. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒకటి వచ్చి VPC ID,
తర్వాత విపిసి ఇంకేం కావాలా, సైడర్ బ్లాక్ కావాలా, సైడర్ బ్లాక్ తీసుకుందాం మనకి. వచ్చిందా? ఇది పరిస్థితి. ఇలాగా డిక్షనరీ అనేది మీరు చేసుకోవచ్చు అండి మీకు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మీకు సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ అండి. సెట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి ఇలా ఇస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను మీకు, లిస్ట్ వచ్చే ఇది మీరు చూసినట్లయితే, టూపుల్ అయితే ఇది మీకు, డిక్షనరీ అయితే ఇది మీకు, సారీ డిక్షనరీ అంటే మీకు సెట్ అయితే ఇది బేసిక్ గా మీకు. నా సెట్ అనేది ఏంటంటే మీకు డూప్లికేట్స్ డిలీట్ చేస్తుందండి మీకు సెట్ అనేది డూప్లికేట్స్ డిలీట్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు నేనేం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను 1 1 2 2 3 3 సారీ ఇలా ఇస్తాను. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సెట్ కామా, సో ఎక్స్ ప్రింట్ చేస్తే ఇది వస్తుంది, వై ప్రింట్ చేస్తే ఇది వస్తుంది. చూడండి మీకు నా ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే సెట్ అనేది, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అండ్ దెన్ మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేయొచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ వై అని ఇచ్చేయచ్చు మీకు. సో కాబట్టి జెడ్ అని ఇచ్చాను అనుకోండి మీకు వస్తుంది అనమాట. సో కాబట్టి సెట్ సింపుల్ గా ఏం చేస్తుందంటే మీకు దీని ఏమంటారు మీకు, సెట్ అనేది మీకు డూప్లికేట్స్ డిలీట్ చేస్తుంది. దాని లోపల ఏమున్నాయి మీకు, లుక్స్ లైక్ మీకు యాడ్ చేయడానికి అవకాశం ఉన్నట్టుందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో 6 అని మీకు 6 అంటాను, సో 7 అంటాను. సో కాబట్టి వై అని మీకు యాడ్ అవుతుంది. కానీ డూప్లికేట్ ఇస్తే యాడ్ కాకూడదు మీకు. ఎన్నిసార్లు 7 ఇచ్చి మీకు, సో నేను వై అంటే మీకు 7 అదే ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఇలా డూప్లికేట్స్ అనేది మీకు డిలీట్ చేస్తుంది. సో కాబట్టి జెడ్ అని ఇచ్చి మనకి మనం ఏం చేయొచ్చు, z is equal to list y అని ఇచ్చేసాం అనుకోండి, మనకి ఆబ్వియస్ గా అవే ఉంటాయి అనమాట మీకు. ఇలాగా సెట్ అనేది ఇది డూప్లికేట్ చేసుకొని డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి డిక్లేర్ కూడా చేయొచ్చు. x is equal to అని చెప్పి మనం, లేకపోతే ABCD is equal to అని చెప్పి మనం ఏం చేయొచ్చు, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 మీకు ఇట్లా ఇచ్చేయచ్చు యాక్చువల్గా. బట్ ఏబిసిడి ఇస్తే మీకు ఆబ్వియస్ గా పాత అన్ని తీసేస్తాం మీకు. సో సెట్ ఏంటంటే మీకు ఆప్షన్స్ ఏమున్నాయంటే ఏబిసిడి ఆర్ ఎక్స్ డాట్ అన్నప్పుడు మీకు చాలా ఉన్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఉంది, యాక్చువల్ గా పాప్ ఇచ్చాం అనుకోండి 7 అంటే లాస్ట్ లో ఎగిరిపోతుంది యాక్చువల్ గా మీకు ఇట్లా. సో ఎక్స్ డాట్ అని చెప్పి క్లియర్ అయితే క్లియర్ మీకు. ఇంకేం చేయొచ్చు, రివర్స్ చేయాలంటే రివర్స్ ఆప్షన్ ఉంది చూడండి మీకు, మీరు చూస్తే రివర్స్ అవుతుంది మీకు. సో ఎక్స్ డాట్ ఇక్కడ అనమాట. సో ఎక్స్ డాట్ అని చెప్పి ఇంకేముంది మీకు, పాప్ సార్ట్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు, కాపీ అని చెప్పి మీరు ఎక్స్ కాపీ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. అప్పుడు నేను ఏం చేయాలి మీకు, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాపీ అని అనుకోండి, సి అయితే ఏమవుతుంది ఐడిసి అన్నప్పుడు వేరే దగ్గర, ఇది వేరే దగ్గర ఉంది, ఇది జెడ్ ఎక్కడ ఉంది మీకు ఎక్స్ కదా, ఎక్స్ ఎక్కడ ఉంది మీకు వేరే దగ్గర అవుతుంది అనమాట మీకు. మరి సి డాట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏముంది మీకు, ఐ థింక్ ఇవన్నీ ఇన్సర్ట్ ఇవన్నీ ఉన్నాయండి మీకు. లిస్ట్ వచ్చిందండి యాక్చువల్, సారీ మనం చేసినప్పుడు. ఎనీవే టైప్ ఎక్స్ అన్నప్పుడు బేసిక్గా ఇది వచ్చి మీకు. ఓకే, నేనేం చేస్తాను మనకి ఇది ఎక్స్ డాట్ అన్నప్పుడు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ చూసారు అనుకోండి, ఎక్స్ వచ్చి సెట్ వచ్చింది కాబట్టి మీరు యాడ్, క్లియర్, కాపీ, రిమూవ్ ఇవన్నీ ఉన్నాయండి, పాప్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రోజన్ సెట్ అంటే ఐ థింక్ నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, ఎక్స్ ఇలా వచ్చింది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ అని చెప్పి ఎక్స్ ఇచ్చేయడమే మీకు, అంతే మీకు. సో కాబట్టి ఏమవుద్దంటే జెడ్ డాట్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ మీకు యాడ్ చేయడానికి అవకాశం లేదు చూడండి, అంటే కంప్లీట్ గా లైక్ టూపుల్ అనమాట, మీకు యాడ్ చేయడానికి ఉండదు యాక్చువల్గా మీకు దానికోసం. సో అది కాకుండా మీ దగ్గర ఏముందంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి మీరు చూసిన టాపిక్స్ లో
నెక్స్ట్ వచ్చి బూలియన్ టైప్ ఉంది. బూలియన్ టైప్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు ట్రూవా ఫాల్సా మీకు. సో కాబట్టి ఏదన్నా కూడా నేనేం చేస్తాను, i ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి i గ్రేటర్ దాన్ 10 అంటే ఆబ్వియస్ గా బూలియన్ వస్తుంది అనమాట మీకు. ఓకే, సో i గ్రేటర్ దాన్ 10 అండ్ మనం ఏం చేయొచ్చు మీకు ఇక్కడ, సో r అని చెప్పి i లెస్ దాన్ 20 అని ఇచ్చాం అనుకోండి మీకు, సో ట్రూ అవుద్ది. ఎందుకు, ఆర్ గేట్ కాబట్టి రెండిట్లో ఒక ట్రూ అయినప్పుడు i గ్రేటర్ దాన్ 10 తప్పు, కానీ i లెస్ దాన్ 20 కరెక్టే. సో ఫాల్స్ ఆర్ ట్రూ అంటే స్టేట్మెంట్ మొత్తం వద్దు అనమాట. అదే ఎండ్ అని ఇచ్చాను అనుకోండి ఫాల్స్ వస్తుంది. సో ఎండ్ స్టేట్మెంట్ వాడినప్పుడు రెండు కూడా ట్రూ రావాలంటే, అంటే అర్థం ఏంటి ఇక్కడ మీకు i ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా ఇచ్చాను అనుకోండి, అది 10 ఇస్తే మీకు ఏం రావాలా, సారీ ఇప్పుడు ట్రూ వచ్చింది, ఎందుకంటే i10 కరెక్టే, i లెస్ దాన్ 20 రెండు ట్రూ వచ్చినాయి కాబట్టి ఇలాగా మీకు బూలియన్ రాసుకోవచ్చు. అది కాకుండా మీకు ఏంటంటే నన్ టైప్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎఫ్ అన్నాను అనుకోండి మీకు, ఎఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, టైప్ ఎఫ్ అని ఇచ్చాను అనుకోండి మీకు, అసలు ఏ వాల్యూ లేకపోతే మీకు ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఏదైనా మీకు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి నన్ అన్నాం అనుకోండి మీకు, లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నన్ అన్నాం అనుకోండి, సో మీరు చూస్తే మీకు ఎఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ద వే, మీకు అసలు ఏ వాల్యూ లేదు, అంటే జీరో కాదు ఏ వాల్యూ లేకపోవడం. సో నేను ఏం చేస్తాను, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఒక డిఫైన్ చేస్తాను అనుకోండి, ట్రూ వస్తుంది చూడండి, ఏ వాల్యూ లేదనమాట, నాట్ ఈవెన్ జీరో యాక్చువల్ గా మీకు, అటువంటి వాడుకోవచ్చు. ఒకవేళ ఎఫ్ కి ఏ వాల్యూ అసైన్ చేయకపోతే ఇఫ్ నన్ అనుకోండి మీకు, అంటే టైప్ చెక్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, టైప్ అని చెప్పి ఎఫ్ అని ఇచ్చాను అనుకోండి, నన్ టైప్ అనమాట. ఇఫ్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మీకు దీనికి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇట్లా రన్ చేసాం అనుకోండి మీకు, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు నన్ అని వచ్చింది, అసలు ప్రింట్ వస్తుంది మీకు, ఎఫ్ ఈజ్ అంటే ప్రింట్ ఎఫ్ నన్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తాను, అప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి మీకు, నాట్ ఈక్వల్ టు నన్ టైప్, నాట్ ఈక్వల్ టు అంటే ఈజ్ నన్ టైప్ ఇట్లా ఇచ్చుకోవచ్చు మీకు, అంటే ఏ వాల్యూ లేదు జీరోగా అట్లా కాకుండా మీకు ఏ వాల్యూ లేదు అని చెప్పి చేయడం. మీకు బైనరీస్ ఎప్పుడు నేను వాడలేదండి. నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చి, మనం ఇదంతా కూడా చూసాము, ఎంత కూడా డిక్షనరీస్ ఇవన్నీ కూడా చూసాం, సెట్ ఫ్రోజన్ సెట్. నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ గెట్ ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ చూసామండి మనం మీకు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి దీని పేరేంటి, ఫంక్షన్స్ గురించి మాట్లాడాలండి మనం మీకు, ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. సో రేపటి సెషన్ లో ఏం చేద్దాం అంటే, ఫంక్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలని ఫంక్షన్స్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. అది ట్యూస్డే. వెనస్డే వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్, థర్స్డే వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి డిఫరెంట్ వేస్ లో అని మనం మాట్లాడతాం మీకు. అండ్ సాటర్డే వచ్చి క్లౌడ్ ఫంక్షన్స్ చెప్పి, ఫ్రైడే వచ్చి క్లౌడ్ ఫంక్షన్స్ గురించి చెప్పి మనం క్లోజ్ చేద్దాం మనం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్ గైస్? అందరు క్లియరా మనం ఏం డిస్కస్ చేసామని? చలో, see you tomorrow 11 o'clock guys. If there is any change I'll let you know. అప్లోడ్ చేస్తే చూస్తాను, చూసి చేస్తాను. ఈ రోజు చేస్తాను. బాయ్.